దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాలలో రక్షిత మంచినీటి పథకం కింద చేపట్టనున్న నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి బుధవారం అధికారులు స్థల పరిశీలన చేశారు. గ్రామంలోని రైలుపేట, చెన్నకేశవనగర్, దుగ్గిరాలలో గ్రామాల్లోని ప్రజలకు మంచినీటిని అందించేందుకు 2 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన 3 ట్యాంకర్లు నిర్మాణానికి అధికారులు ముందుకు వచ్చారు. మొత్తం ఒక్కొక్క ట్యాంకు 4 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం డిగ్రీ కళాశాల ప్రాంతం, పంచాయతీ కార్యాలయం ఎదురు రోడ్లో ఉన్న స్థలాలను అధికారులు పరిశీలన చేశారు. ఇప్పటికే ట్యాంకుల నిర్మాణానికి టెండర్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. పరిశీలించిన వారిలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కళ్యాణ్ చక్రవర్తి, డిఈఏ రామకృష్ణ, ఏఈ వేణుగోపాలస్వామి, నీటిపారుదల శాఖ ఏఈ లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, సర్వేయర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.